మన సమాజంలో కొన్ని పనులు అమ్మాయిలు చేయలేరు అనే మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ మైండ్ సెట్ ని బ్రేక్ చేస్తున్నారు మహిళలు. ఉదాహరణకు గతంలో అమ్మాయిలు సైకిల్ నేర్చుకుంటానంటే నీ వల్ల కాదనేవారు. తర్వాత బైక్ నడుపుతానంటే మగరాయుడు అంటూ హేళన చేసేవారు. అలాగని చాలా మంది మహిళలు అక్కడితో ఆగిపోలేదు. కాలక్రమంలో కారు, ఆటో, బస్సు వంటి వాటి మీద దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో తాళ్ళూరు మండలం తురకపాలెం మగువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుమారు 20 మంది మహిళలు జీవనోపాధి కోసం ఏకంగా ట్రాక్టర్లను అవలీలగా నడిపిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని తురకపాలెంలో అడుగు పెట్టగానే ట్రాక్టర్లపై దూసుకు వెళ్లే మహిళలు చాలా మంది కనిపిస్తారు. అలాగని ఒకరో ఇద్దరు కాదు, అక్కడ 20 మంది మహిళలు ట్రాక్టర్లు నడుపుతున్నారు. అది వారి దినచర్య. వాళ్ళలో కొందరు వాటిపై వెళ్లి పశువులకు మేత కోసుకొస్తుంటే ఇంకొందరు దుక్కి దున్నడానికి, ఎరువులు తేవడానికి వెళ్తుంటారు. నిజానికి ఈ దృశ్యం మనకి కొత్తగా అనిపించినా వాళ్ళంతా దాన్ని చాలా సాధారణంగా తీసుకుంటారు. ఆ గ్రామానికి చెందిన కుమ్మిత నాగమల్లీశ్వరి తొలిసారిగా ట్రాక్టర్ నడిపి ఇతరులకు మార్గదర్శకం అయ్యారు. దాదాపు 12 సంవత్సరాలకు పైగా ఆమె కుటుంబ అవసరాల కోసం ట్రాక్టర్ నడుపుతున్నారు. అవసరం ఏ పనైనా నేర్పిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. మొదట్లో ఆమెను కొందరు మగరాయిడ్లా చేస్తోంది అంటూ వెనక గుసగుసలాడారు. తర్వాత అవసరాన్ని గుర్తించి మరికొందరు ఆడవాళ్లు తనను స్ఫూర్తిగా తీసుకుని నేర్చుకోవడానికి ముందుకొచ్చారు. అరుణ, కళావతి, అశ్విని, రమణమ్మ, రమాదేవి, పెదనాగమ్మ, మల్లీశ్వరి, రాజేశ్వరి, మనీషారెడ్డి, పూజిత, రమాదేవి ఇలా సుమారు 20 మందికి పైగా స్త్రీలు ట్రాక్టర్లు నడిపిస్తున్నారు. దీనివల్ల వ్యవసాయ పనుల సీజన్లో డ్రైవర్లు దొరకకపోవడం, పశువులకు గడ్డి తీసుకురావాల్సిన సమయంలో ఇంటి యజమాని అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను చూసి తామంతా స్వయంగా ట్రాక్టర్లు నడపడం నేర్చుకుని తమ జీవనాన్ని సాగిస్తూ ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.